హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనేప్పుడు విస్మయ విరచిత అంశంగా ఫ్రాన్సిస్ పెర్కిన్స్ హక్కుల సృష్టికర్త అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపిస్తాను. ఇప్పుడు వినండి. ఫ్రాన్సిస్ పెర్కిన్స్ హక్కుల సృష్టికర్త. ఇక వినండి. ఆ హక్కులు ఆమె చలవే. ఓ చల్లటి మధ్యాహ్నం న్యూయార్క్ సిటీలోని వాషింగ్టన్ స్క్వేర్లో టీ తాగుతున్నారు ఫ్రాన్సిస్ పెర్కిన్స్. హఠాత్తుగా ఫైర్ ఇంజన్లు, గంటలు, హాహాకారాలు వినిపించాయి. పదంతస్తుల భవనంలో ఉన్న ట్రయాంగిల్ షర్ట్వేస్ట్ ఫ్యాక్టరీలో మంటలు. చూస్తుండగానే నిప్పుల బంతుల్లా మండుతూ 9వ అంతస్తు కిటికీల నుంచి కిందికి దూకేస్తున్నారు మహిళలు. ఒకరు ఇద్దరు కాదు, 146 మంది ఆ దృశ్యం చూసి కొయ్యబారిపోయారు. ఫ్రాన్సిస్ పెర్కిన్స్. ఆ రోజు మార్చి 25, 1911 ఫ్రాన్సిస్ పెర్కిన్స్ మహిళలకు ఓటు హక్కు కోసం ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త. అప్పటికే ఫ్యాక్టరీల గురించి కాస్త అవగాహన ఉన్న ఆమె ఆ అగ్ని ప్రమాదం వివరాలు తెలుసుకొని మండిపోయారు. నిజానికి మంటలు వ్యాపించగానే అక్కడి వాళ్ళంతా క్షేమంగా బయటపడే వీలుంది. కానీ కార్మికులు వాష్రూమ్ పేరుతో బయటికి వెళ్ళి సమయం వృధా చేస్తారేమోనని, బట్టల ముక్కలను దొంగిలిస్తారేమోనని ఫ్యాక్టరీ యాజమాన్యం తలుపులన్నీ తాళాలు వేసిందట. దాంతో బయటపడే దారి లేక కొందరు అక్కడే మాడి మసైపోతే మరికొందరు కిందికి దూకి చనిపోయారు. వారి చావులు వృధా కాకూడదు అనుకున్నారు ఫ్రాన్సిస్. సంపన్న కుటుంబానికి చెందిన ఫ్రాన్సిస్ కాలేజీ నుంచి ఫ్యాక్టరీ టూరుకు వెళ్ళినప్పుడు తనకన్నా చిన్న అమ్మాయిలు ఇరుకు గదుల్లో 12 గంటల షిఫ్టులు పనిచేయటం, ఆ మెషిన్లలో వాళ్ళ వేళ్ళు కోసుకోవడం, దుమ్ము ధూళి మధ్య శ్వాస సమస్యలతో బాధపడటం చూశారు. అప్పటి నుంచి ఆమె ఆలోచన ధోరణి మారిపోయింది. ఆర్థిక శాస్త్రం చదివారు. మురికివాడల్లో ఉంటూ ఫ్యాక్టరీల పనితీరుపై ఇన్వెస్టిగేషన్ చేసి సాక్ష్యాధారాలు సేకరించారు. కొద్దిమంది లాభాలు ఆర్జించడానికి ఎన్ని వేల ప్రాణాలను పణంగా పెడతారు అంటూ చట్టసభ సభ్యులను నిలదీశారు. ఇంతలోనే ఈ అగ్ని ప్రమాదం. కొద్ది వారాలు తిరిగేసరికల్లా న్యూయార్క్ లేబర్ లాస్ రాస్తూ ఉన్నారు ఫ్రాన్సిస్. ఫ్యాక్టరీలు చేపట్టాల్సిన సురక్షిత చర్యల జాబితా రూపొందించారు ఆవిడ కళ్ళెదురుగా ఆమె చూపించిన సాక్ష్యాలు కనపడుతుంటే చేసేది లేక అన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఫ్యాక్టరీ యాజమాన్యాలు గొగ్గోలు పెట్టినా వినకుండా చట్టాలు చేసింది. ఇతర రాష్ట్రాలు అనుసరించాయి. ఫ్రాన్సిస్ కారణంగా పారిశ్రామిక రంగంలో ఊహించని మార్పులు మొదలయ్యాయి. 1933లో ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ ఆమెను పిలిచి కార్మిక శాఖ మంత్రిగా చేరమన్నారు. ఫ్రాన్సిస్ తన షరతులతో పెద్ద జాబితా రూజ్వెల్ట్ ముందు పెట్టారు. అది చూసి అసాధ్యం అన్నారు ఆయన. అయితే ఇంకెవరినైనా చూసుకోండి అన్నారు ఫ్రాన్సిస్. చివరికి ఒప్పందం కుదిరింది. అమెరికా ప్రభుత్వంలో తొలి మహిళా మంత్రిగా 12 ఏళ్ల పాటు ఆమె అసాధ్యమన్న అంశాలన్నింటినీ ఆచరణలో పెట్టి చూపించారు. ఈరోజు ఫ్యాక్టరీల్లో ఫైర్ ఎగ్జిట్లు, కార్మికులకు వారాంతపు సెలవులు, ఓవర్ టైంకు పేమెంటు, బాల కార్మిక వ్యవస్థ రద్దు, ఇలాంటివన్నీ మనం చూస్తున్నామంటే అది ఫ్రాన్సిస్ చలవే. 85 ఏళ్లకు చనిపోయే వరకు
కార్నెల్ యూనివర్సిటీలో ఆమె లేబర్ హిస్టరీ బోధించారు. వ్యక్తుల చేతగానితనమే పేదరికానికి కారణం అన్న ఆమె తండ్రి మాటలు తప్పు అని, విధాన వైఫల్యమే అందుకు కారణమని రుజువు చేశారు ఫ్రాన్సిస్. విధానాలను మార్చుకోవచ్చని ప్రపంచానికి చాటిన ధీర ఆమె ఫ్రాన్సిస్ పెర్కిన్స్. ఆమె ఈనాటి కార్మిక హక్కుల సృష్టికర్త అని అంటూ విస్మయం అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.